ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఆయన చూపిన కృపను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం జెఫన్యా గ్రంథం 3:20. ఒక ప్రవచన వాక్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఆత్మీయంగా ఎదగటానికి ఏదైతే అడ్డుగా ఉన్నాయో అది ఏ అడ్డైనా సరే దేవుడు ఈ రోజుకి ఇప్పటికిప్పుడే మీ నుండి తొలగించబోతున్నాడు. యేసు నామములో ఐ ప్లక్ ఇట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడో ఆయన జీవితం ధన్యమైపోయింది. ఎస్, ఈరోజు ఆ పశ్చాత్తాపాన్ని కోరుతున్నాడు. ఈ పశ్చాత్తాపంలో ఉన్న ఆశీర్వాదాలు కోకొలదిగా ఉంది కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా సరే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా పశ్చాత్తాపంలోనికి నడిపించి మిమ్మల్ని తండ్రి ఇంట్లో మరలా నాటుకుని పోయే వ్యక్తులుగా, అభిషక్తులుగా, ఆత్మపురులుగా చేయాలనేది నా ప్రధానమైన ప్రార్థన. అందుకొరకే ఈ వాక్యం మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు గురించి కొన్ని రోజులుగా మాట్లాడుతున్నాను. అతను తిరిగి వచ్చిన తర్వాత బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపడి నేను నీకు విరోధంగాను, పరలోక తండ్రికి విరోధంగా, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించాలని చెప్పి అడుగుతున్నాడు. లూకాసు వార్త 15:21. తర్వాత ఆ వాక్య 22వ వచనం, తండ్రి ఏ విధంగా స్పందించాడంటే, బట్ ద ఫాదర్ సెడ్ టు హిస్ సర్వెంట్స్. కానీ అంటే ఆయన చేసిన ప్రార్థన, ఆయన చెప్పిన ఆ విధానం, ఆ ప్రార్థన అంత సూటబుల్గా లేదని అర్థం. ఎందుకంటే అంత భయంకరమైన ఘోరమైన పాపం చేసి ఇప్పుడు సింపుల్గా పరలోక తండ్రికి విరోధంగాను, నీకు విరోధంగాను తప్పు చేశారంటే మరి ఈ నష్టపోయినన్ని ఎవరిస్తారు అని మామూలుగా అనిపిస్తుంది కదా. కానీ తండ్రి లెక్క చేయలేదు. ఇది కృపను చూపిస్తుందని నిన్నే మీకు చెప్పాను. బట్ అనేది అయినా కృపను చూపిస్తున్నాయి. పాపం వలన మనం దేవునికి దూరస్తులు అయిపోయారన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 13వ వచనం, అయినను దేవుని యొక్క కృప ద్వారా మనం ఏమవుతున్నాం అంటే దేవుడికి దగ్గర అవుతున్నాం. యేసు రక్తం ద్వారా మనం రక్షించబడుతున్నాం. ఇదే బట్ అనే మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇప్పుడు రెండవది ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన సేవకులకు, తన దాసులకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఆయన దాసులు ప్రాముఖ్యులుగా కనపడుతున్నారు. తన కుమారులైన వారికి, తన బిడ్డలైన వారికి సేవ చేయగలిగిన రైట్ పర్సన్ ఎవరంటే దేవుని యొక్క దాసులు. దేవుని దాసులు దాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని దాసుల యొక్క ఆశీర్వాదం గొప్పదండి. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడంట. మత్తయి వార్త 10:46లో మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఒక దేవదూతలకు చెప్పవచ్చు, ఈరోజు కూడా పశ్చాత్తాపడి మన ఆత్మీయతలోనూ అభిషేకంలోనూ నడిపించడానికి దేవుడు సేవకులకి అప్పగించాడు. ఏ దేవదూత పరిశుద్ధాత్మ నడిపించిందో నాకు చెప్పండి. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలో అపోస్తల కార్యంలో ఏ దేవదూత నడిపించిందో చెప్పండి. ఎవ్వరు నడిపించలేదు. అపోస్తలే పరిశుద్ధాత్మలో నడిపించారు. అందరినీ పరిశుద్ధాత్మ నడిపించారు. ఆ అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44 నుండి 46 వచనాలు చదివితే కొర్నేలి ఇంటిలో పేదరు, అపోస్తలైన పేదరు పరిశుద్ధాత్మలోనికి నడిపిస్తున్నాడు. అంతేకాదు ఎఫెసీ సంఘాన్ని దేవుడు దేవదూత చేత పరిశుద్ధాత్మలో నడిపించలేదు, పరిశుద్ధ పౌలు చేత నడిపించబడుతున్నాడు, పరిశుద్ధాత్మలోనికి నడిపిస్తున్నాడు. అలాగే సువార్త దేవదూల చేత చెప్పించలేదు, తన దాసుల ద్వారా చెప్పిస్తున్నాడు. కాబట్టి ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. కాబట్టి ప్రవక్తలకు ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి. మీరు మాత్రం చేస్తున్నది ఏంటి తెలుసా? దేవునికి మీకున్న అడ్డు కూడా తొలగించండి, పశ్చాత్తాపడండి, దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేయండి. ప్రభువా, నిజమైన పశ్చాత్తాపండి, నిజమైన రిప్పంటావండి. ఏ విషయంలో దేవునికి విరోధంగా, మనుషులకు విరోధంగా తప్పు చేస్తారో, పొరపాటు చేస్తారో అవన్నిటిని సరిచేసుకోండి. అప్పుడు తన దాసుల ద్వారా మీకు పరిచర్య చేయిస్తాడు. పరిశుద్ధుల ద్వారా మీకు పరిచర్య కలుగుతాయి. ఆ పరిచర్య భూలోకంలో ఉన్న వాటన్నిటికంటే, పరలోకంలో ఉన్న వాటన్నిటికంటే శ్రేష్టమైనది. దేవుడి తర్వాత నెక్స్ట్ ఎవరంటే తన దాసులు.
దేవదూలు కూడా కాదు, తన దాసులు. తన దాసుల ద్వారా మీరు దీవించబడబోతున్నారు. తన దాసుల ద్వారా మీకు ప్రవచనం పలకపోతున్నాడు. తన దాసుల ద్వారా హస్తనిక్షేమం చేయబోతున్నాడు. తన దాసుల ద్వారా మీకు ప్రవచించబోతున్నాడు. తన దాసుల ద్వారా మిమ్మల్ని అభిషేకించి ఉన్నతమైన స్థాయిలో కూర్చుండబెట్టబోతున్నాడు. ఈ మాటను ప్రభు దీవించిన కాక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మమ్మల్ని పశ్చాత్తాపడినట్టుగా చేయండి. ఎక్కడెక్కడైతే మేము తప్పిపోయామో, మా సమయాన్ని వృధా చేస్తూ ప్రభా తండ్రి లోకానికి ఇచ్చు లోకానుసారంగా జీవిస్తూ నీకు ప్రభా ఒక నామకార్థ క్రైస్తవుడు వల్ల ఎవరెవరైతే ప్రభా జీవించారో వాళ్ళందరినీ పశ్చాత్తాపంలోనికి నడిపించండి. పశ్చాత్తాప ఆత్మక్రియ చేయనగాక, పరిశుద్ధాత్మ మహిమ తాక్కునగాక. ఇప్పుడు తాక్కుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించనగాక. ఈరోజు మన వాగ్దానం మార్కు సువార్త 11:23. May the Lord bless you. God bless you.